Hello everyone, welcome to all of you. Welcome to the channel The English Space. సో ఈ వీడియోలో ఒకటి న్యూస్ ఆర్టికల్ నుంచి వొకాబులరీ పార్ట్ అంటే వర్డ్స్ మీనింగ్స్ కొన్ని తెలుసుకుందామండి. ఓకే, సో ఇక్కడ ఈ వర్డ్స్ ఇదంతా కూడా ఇది 30th జనవరి, ఓకే 30th జనవరి 2024 న్యూస్ ఆర్టికల్. ఇది ఒక స్మాల్ న్యూస్ ఆర్టికల్ అండి. ఇక్కడ ఇలాంటి న్యూస్ ఆర్టికల్స్లో ఏంటంటే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎక్కువగా ఉన్న వర్డ్స్ ఉండవు. ఓకే, ఎడిటోరియల్ లాగా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎక్కువగా ఉండవు. సో ఇక్కడ ఏంటనంటే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ తక్కువ ఉన్న వర్డ్సే ఉంటాయి. ఒకసారి ఈ ఆర్టికల్ నుంచి కొన్ని వర్డ్స్ నేర్చుకుందాం చూడండి. సో ఇక్కడ ఇవి కంపల్సరీ యూజ్ అవుతాయి మీకు స్పోకెన్ ఇంగ్లీష్లో అయినా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా, డైలీ యూజ్లో ఎందులో అయినా యూజ్ అవుతాయి ఇవి. చూడండి ఇక్కడ టైటిల్ చూస్తే యాక్షన్ ఆఫ్ రోస్టర్ అబాండన్డ్ ఆన్ బస్ ఇన్ కరీంనగర్ కాల్డ్ ఆఫ్. సో ఇక్కడ చూడండి యాక్చువల్గా AUCTION ఈ యాక్షన్ అని అంటే ఏంటి అని అంటే వేలం పాట అని అంటాం. ఓకే, వేలం పాట. ఓకే, సో ఇక్కడ వెహికల్స్ కానీ ఇప్పుడు గోల్డ్ కానీ వేలం పాట వేయడం అదిని యాక్షన్ అని అంటాం. ACTION అది యాక్షన్ అనేది, ఓకే అది జనరల్ మీనింగ్. ఓకే, సో ఇక్కడ చూడండి యాక్షన్ అని అంటే వేలం పాట. యాక్షన్ ఆఫ్ రూస్టర్, రూస్టర్ అంటే కోడి పుంజు అని అంటామండి, రూస్టర్. ఓకే, సో రూస్టర్ అనేది కోడి పుంజు అని అంటాం. ఇక్కడ అబాండన్డ్ ఆన్ బస్, అబాండన్డ్ అంటే విడిచిపెట్టబడిన, అబాండన్డ్ అని అంటే విడిచిపెట్టబడిన, అబాండన్ అంటే విడిచిపెట్టడం. ఓకే, అబాండన్డ్ అని అంటే విడిచిపెట్టబడిన. ఎక్కడ విడిచిపెట్టారండి? ఆన్ బస్. ఓకే, సో ప్లేస్ ఎక్కడ? ఇన్ కరీంనగర్. కాల్డ్ ఆఫ్. ఓకే, సో ఇక్కడ కాల్డ్ ఆఫ్ అని అంటే చూడండి క్యాన్సల్ చేయడం. ఓకే, సో క్యాన్సల్ చేయడాన్ని కాల్డ్ ఆఫ్ అని అంటారు. ఇక్కడ చూడండి మనకి యాక్షన్ ఆఫ్ రూస్టర్, ఓకే అబాండన్డ్ ఆన్ బస్ ఇన్ కరీంనగర్ కాల్డ్ ఆఫ్. ఈ కాల్డ్ ఆఫ్ ఎవరు అని అంటే చూడండి ఇగో ఈ యాక్షన్ అంటే వేలం పాటను క్యాన్సల్ చేశారు. ఏ వేలం పాటని? రూస్టర్ యొక్క వేలం పాటని, అంటే కోడిపుంజు యొక్క వేలం పాటని. ఎక్కడ విడిచిపెట్టబడింది? అది బస్సులో. ఆ బస్సు ఎక్కడి బస్సులో? కరీంనగర్ ఇది. ఓకే, సో ఇక్కడ మనకి యాక్షన్, రూస్టర్, అబాండన్డ్, ఓకే కాల్డ్ ఆఫ్. ఇది కాల్ ఆఫ్ అనేది యాక్చువల్ వర్డ్. ఓకే, ఇది పాస్ట్లోకి వచ్చినప్పుడు కాల్డ్ ఆఫ్ అవుతుంది. ఓకే, కాల్డ్ ఆఫ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి అంటే ఈ వర్డ్స్ అన్నీ కూడా మనకు ఈ ఆర్టికల్ నుంచి తెలిసినట్టే కదా. ఎక్కడైనా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ వర్డ్స్ ఇచ్చి సినానిమ్స్ అడగచ్చు, యాంటనిమ్స్ అడగచ్చు, ఓకే డైరెక్ట్ మీనింగ్స్ అడగచ్చు. ఓకే, డిఫరెంట్ వేస్లో యూస్ అవుతాయి. ఒకసారి చూడండి ఇక ఆఫ్టర్ క్యాన్సలింగ్ ది యాక్షన్ ఆఫ్ ది అబాండన్డ్ రూస్టర్. ఇక్కడి వరకు అయితే అర్థమైంది కదా. ఓకే, ఆఫ్టర్ క్యాన్సలింగ్, క్యాన్సల్ చేసిన తర్వాత, ఏది క్యాన్సల్ చేసిన తర్వాత? ది యాక్షన్ ఆఫ్ ది అబాండన్డ్ రూస్టర్, వదిలిపెట్టబడిన కోడి పుంజు యొక్క వేలం పాటను క్యాన్సల్ చేసిన తర్వాత TSRTC అఫీషియల్స్ అధికారులు ఆన్ ఫ్రైడే హ్యాండెడ్ ఇట్ ఓవర్. ఓకే, సో హ్యాండెడ్ ఇట్ ఓవర్ అని అంటే ఇవ్వబడిన. ఓకే, సో ఇచ్చేసారు. ఇట్ అంటే ఎవరండి? ఇక్కడ మళ్ళీ రూస్టర్ కోడిపుంజు. టు ద బ్లూ క్రాస్ ఇన్ హైదరాబాద్. ఓకే, బ్లూ క్రాస్ ఇది ఒక సొసైటీ. ఇప్పుడు రెడ్ క్రాస్ ఎలానో ఇది కూడా. ఇన్ అకార్డెన్స్ టు ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు అనిమల్స్. ఓకే, సో జంతువులపై క్రూరత్వక నిరోధక చట్టాన్ని ఇక్కడ ఇది అంటారండి. ఓకే, సో ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు అనిమల్స్. సో ఆ రూల్స్ ప్రకారం 2017 ఈ రూల్స్ ప్రకారం ఇక్కడ ఏంటండి ఈ యాక్షన్ని క్యాన్సిల్ చేశారు. సో ది అథారిటీస్ అధికారులు కాల్డ్ ఆఫ్, మళ్ళీ చూడండి కాల్డ్ ఆఫ్ ఇక్కడ వచ్చింది. కాల్డ్ ఆఫ్ ది యాక్షన్ ఇన్ ది ఆఫ్టర్నూన్ యాజ్ ఇట్ వాజ్ నాట్ పర్మిసిబుల్ అండర్ ద ప్రొవిజన్స్. ఓకే, సో ప్రొవిజన్స్ అని అంటే ఇక్కడ రూల్స్ అని మీనింగ్ ఆఫ్ ద స్టిప్యులేటెడ్ రూల్స్. సో ఇక్కడ ఈ మీనింగ్ ఏంటి అని అంటే సో కంప్లీట్గా ఆ అధికారులు ఈ యాక్షన్ అంటే వేలం పాటను క్యాన్సిల్ చేశారు. ఎందుకనంటే ఈ రూల్స్ ప్రకారం అలా వేలం పాట వేయడం అనేది ఇక్కడ మనకేంటంటే అనుమతి అనేది లేదు కాబట్టి చేశారు. ద రూస్టర్ వాజ్ అబాండన్డ్ బై అన్ అన్ఐడెంటిఫైడ్ ప్యాసింజర్. ఓకే, సో గుర్తు తెలియని ప్యాసింజర్ అందులో వదిలేశారు. ఇన్ ఏ TSRTC ఎక్స్ప్రెస్ బస్ బౌండ్ ఫర్ వేములవాడ. బౌండ్ ఫర్ అని అంటే ఇక్కడ ఏంటంటే గోయింగ్ టువర్డ్స్ అని మీనింగ్, అంటే ఎట్ సైడ్ వెళ్తుంది? వేములవాడకు వెళ్తుంది. ఓకే,
on Tuesday. It was kept in the safe custody of security personnel of the Karimnagar 2 depot. సో ఇది క్షేమంగా ఎక్కడ ఎవరి కస్టడీలో ఉంచారండి? సో ఇక్కడ ఎవరి కస్టడీ ఉంచారా ఇక్కడ ఇచ్చారు. ఓకే, సో ది అఫీషియల్స్ ట్రైడ్ టు ట్రేస్ ది ఓనర్. ఆ ఓనర్ ఎవరో కనుక్కోవడానికి అఫీషియల్స్ అంటే అధికారులు ట్రై చేశారు, బట్ ఇన్ వెయిన్. ఓకే, కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. ఓకే, సో ఇక్కడ ఎలాంటి ప్రయోజనం లేదన్నట్టు, అంటే ఫెయిల్ అయిపోయింది ఆ ట్రయల్స్ అనేవి. సబ్సిక్వెంట్లీ ఆ తర్వాత దే ఇన్ఫార్మ్డ్ ద వాలంటీర్స్ ఆఫ్ ద బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్. ఓకే, వాలంటీర్లకి చెప్పారు. ఎవరికి? బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్. అది ఏంటండి? ఏ నాన్ ప్రాఫిట్ రిజిస్టర్డ్ సొసైటీ. ఓకే, రికగ్నైజ్డ్ బై ది అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దీన్ని రికగ్నైజ్ చేశారు. ఓకే, రికగ్నైజ్ చేసిన బోర్డుకి ఏ బోర్డు ఇక్కడ? బ్లూ క్రాస్. ఏ మేసన్ ఫ్రమ్ రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. ఓకే, సో మేసన్ అని అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అని అంటే, సో చూడండి మనకి కన్స్ట్రక్షన్ వర్క్ చేయడం, సుతారీ వర్క్ చేయడం అని అంటారు కదా, దీన్ని మేసన్ అని అంటారు. హూ ఒరిజినల్లీ హెయిల్డ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి. ఇప్పుడు ఐ హెయిల్ ఫ్రమ్ అన్నాం అనుకోండి, నేను ఎక్కడి నుండి అన్నట్టు. ఇక్కడ తెలంగాణ, ఐ హెయిల్ ఫ్రమ్ తెలంగాణ. సో ఇక్కడ ఆ పర్సన్ ఒరిజినల్లీ హెయిల్డ్ ఫ్రమ్ ఏపీ, టర్న్డ్ అప్ కనిపించాడు అన్నట్టు. ఇక్కడ ఎట్ ద బస్ డిపోట్ ఆన్ ఫ్రైడే మార్నింగ్ స్టేకింగ్ క్లెయిమ్ ఓవర్ ది అబాండన్డ్ రూస్టర్. అది నాదే అని ఒక పర్సన్ చెప్పాడు, బట్ హీ డిడ్ నాట్ షో ఎనీ ఎవిడెన్స్ టు సబ్స్టాన్షియేట్ హిస్ క్లెయిమ్. అతను చెప్పిన దాన్ని నిరూపించుకోవడానికి ఎలాంటి ఇక్కడ ప్రూఫ్, ఓకే, ప్రూఫ్ అనేది చూపించలేదు. ఎవిడెన్స్ అని అంటే ప్రూఫ్. కరీంనగర్ 2 డిపోట్ మేనేజర్ మల్లయ్య హ్యాండెడ్ ఓవర్ ద రూస్టర్ టు టి నారాయణ, ఏ వాలంటీర్ ఆఫ్ ద బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్. చూడండి, ఇది స్మాల్ ఆర్టికల్. ఇది ఓకే, స్మాల్ ఆర్టికల్. మళ్ళీ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ కూడా అంత హయ్యర్గా లేదు. సో ఇక్కడ స్మాల్ వర్డ్స్ వచ్చాయి కొన్ని. సో వాటిని నేర్చుకుంటే, ఇప్పుడు ఇవన్నీ కూడా అవే కదా, వాటిని నేర్చుకుంటే డెఫినెట్గా మనకి రెగ్యులర్గా యూజ్ అవుతాయి. ఓకే, సో కాంపిటేటివ్ అయినా మనం మాట్లాడేటప్పుడైనా, ఓకే, సో ఇలాంటివి రెగ్యులర్గా న్యూస్ పేపర్ నుంచి మనం వొకాబులరీ నేర్చుకోవచ్చండి. ఓకే, సో ఇక్కడ ఈ వర్డ్స్ నుంచి చూడండి, మనం కొన్ని వర్డ్స్ ఇక్కడ సెంటెన్స్లలో యూజ్ చేశాను. దీని మీనింగ్ మీరు ఐడెంటిఫై చేయండి. ఓకే, సో చూడండి, దిస్ ఈజ్ అన్ అబాండన్డ్ బిల్డింగ్. మీకు అర్థమయ్యే ఉంటుంది. అసలు ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో చూడండి, ఈ వర్డ్ను అండర్లైన్ చేస్తాడు. అండర్లైన్ చేసి వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ది అండర్లైన్డ్ వర్డ్ అని అడుగుతాడు. ఓకే, సో ఇలాంటి వర్డ్స్, ఓకేనా, వర్డ్ ఏదైనా ఇవ్వచ్చు. ఓకేనా, సో ఇలా నేర్చుకుంటే మనకి డెఫినెట్గా యూజ్ అవుతుంది. అబాండన్డ్ అంటే ఏంటండి? విడిచిపెట్టబడిన. ఓకే, దిస్ ఈజ్ అన్ అబాండన్డ్ బిల్డింగ్ అంటే విడిచిపెట్టబడిన బిల్డింగ్, అంటే ఇందులో ఎవరు ఉండడం లేదు ఇప్పుడు అని మీనింగ్. వీ విల్ పార్టిసిపేట్ ఇన్ ది యాక్షన్ టు గెట్ దిస్ వెహికల్. యాక్షన్ అంటే ఏంటండి? వేలంపాట. ఇప్పుడు అక్కడ వచ్చిన వర్డే కదా. మున్సిపల్ వర్కర్స్ హ్యావ్ కాల్డ్ ఆఫ్ దేర్ స్ట్రైక్. ఓకే, కాల్డ్ ఆఫ్ అంటే ఏంటండి? సో కాల్డ్ ఆఫ్ అని అంటే క్యాన్సిల్ చేశారు అన్నట్టు. ఓకే, సో క్యాన్సిల్ చేశారు. ఇది ఫ్రేజల్ వర్బ్ అండి, ఫ్రేజల్ వర్బ్. ఓకే, సో మనకి ఈ ఫ్రేజల్ వర్బ్స్ నెక్స్ట్ చూద్దాం. ఇవి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ అడిషనల్గా మనకి చూడండి, వీ ట్రైడ్ టు కన్విన్స్ హిమ్ అంటే మేము అతన్ని కన్విన్స్ చేయడానికి, ఒప్పించడానికి ట్రై చేసాం, బట్ ఇన్ వెయిన్, కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. చూడండి, అక్కడ వచ్చిన వర్డ్సే ఇలా డిఫరెంట్గా వాడాం మనం. ఓకే, వీటి మీనింగ్స్ తెలిస్తే ఈజీగా ఎక్కడైనా మనం ఇవి యూజ్ చేయవచ్చు. ఓకే, సో ఐ హోప్ it is very useful to you. Okay, so if you find this article useful, subscribe to the channel and also share this video with your friends. Okay, thank you.